ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి, ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి, మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తున్నాం. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. 1994లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేశారండి. ఈరోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న కాదు గొడవ జరుగుతుంది, తెలిసిన విషయం. విచిత్రం ఏంటంటే 2003 గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఇప్పుడు గురించి మాట్లాడారు. 2003లో బాబు గారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి, ఐటీ కానివ్వండి, మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ ఎవరండి రూపకర్త? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఆయన చేశారు. ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి, ప్రజల్ని ఇల్లుని అనుసంధానం చేయాలి. అసలు నిరుపేదరికంలో ఉన్న ఇల్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి, దానికి అందరు భాగస్వామ్యం అవ్వాలి. ఇటు పక్క కూర్చుని మేమందరం కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి, కుటుంబాలు ఆదుకోవాలి, గ్రామాలను మేము దత్తకు తీసుకోవాలి. ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్ట్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళు పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, నాకెందుకు అవకాశం వచ్చింది, నేను ఒక కార్నింగ్ మెల్లో చదువుకునేదానికి, నేను అమెరికాలో పనిచేసేదానికి, ఒక స్టాన్ఫర్డ్ ఎంఏ చేసానికి, నాకు మా కుటుంబ సభ్యులు బాగా చదవాలి, బాగా పనిచేయి, నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది, నాకు వచ్చిన మార్కులు ఇది, నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి. చాలా మంది మెంటర్స్ ఉన్నారు. ఇప్పుడు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్లో, నారాయణ సార్. ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు నా మెంటర్ కార్నింగ్ మెల్లో. వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుకనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి P4 విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు. దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు? ఆయన కూడా మెంటర్ చేయమనండి. అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఊకే మాకెందుకు లెక్చర్లు వీక్తాడు? ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి. ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది. ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు. అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా. అది ఈ రోజున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా 35,000 మంది వలసలు వెళ్తారు. 35,000 మంది ఒక నియోజకవర్గం నుంచి. అది నేను పాదయాత్రలో గమనించాను, అందరూ మాట్లాడుకున్నాం. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అన్న లక్ష్యంతో సిబిజీ ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరిన వెంటనే నేను గొట్టిపాటి రవాణా మాట్లాడి ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి. అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్ గా అనుకున్నాం, ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చారు కానీ మనం మన జిల్లాలో చేయాలి నంబర్ 1 అనుకున్నాం. దాంతో ఇద్దరం ఆడుకుంటే ఆయన అద్దంకి కావాలని కోరలా, ఇద్దరం ఆడుకుని కన్నగిరిలో ఈ సమస్య ఉంది, ప్రత్యేకంగా కన్నగిరిని మనం ఆదుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్. హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమన్నా మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకా భూమి వస్తే మిగతా చేద్దాం అంటే ల్యాండ్ అయిన వెంటనే నేను ఉగ్ర నరసింహారెడ్డి గారిని అడిగా, అన్నా మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు ఈ నేపియర్ గ్రాస్ చేస్తానంటే 50,000 ఎకరాలు నేను చేస్తానంటే 50 ప్రాజెక్టులు వస్తాయి. 50 ప్రాజెక్టులు ఒకే లొకేషన్. దానివల్ల రూపురేఖలు మారండి. రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్లి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నారు. సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది, న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది, ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎటు తయారంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు బొబ్బులు వస్తాయి, ఈ ప్రాజెక్టులు వస్తున్నాయి. అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా ఈ రోజు, బొబ్బులు వచ్చిన వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే. అంటే చూడండి, ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఒక పక్కన వాళ్ళే మాడతారు, ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. దొంది వైఖరి, దానికి ఫుల్ స్టాప్ పెడతాను. సో మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాను. పాపం ఒకటి గుండెపోటు వచ్చి ఇంకోటి చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి. అవుతాయి అన్నీ.